ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. ఈ రోజు వీడియోలో వెరీ హెల్దీ అండ్ న్యూట్రియంట్ రెసిపీ అండి. ఒక లీఫీ వెజిటేబుల్ చేయబోతున్నాం, అదే పాలకూర వెల్లుల్లి వేపిడి. ఎలా చేయాలో వీడియోలో చూసేయండి. మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాలకూర అనేది తీసుకోండి. నేనైతే ఒక 4 కట్టల వరకు అయితే తీసుకున్నానండి. మీరు కొనుక్కునేటప్పుడు ఏంటంటే పాలకూర కొంచెం చూసి మంచిది కొనుక్కుంటే మనకి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా బాగా చూసి క్లీన్ చేసుకోవాలి. పండిన ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా వేయొద్దు, అవి కూడా తీసేసేయండి. ఈ విధంగా చెక్ చేసి తీసుకోండి. ఆకు అనేది కొంచెం చిల్లులుగా ఉంటుంది కదండి, ఆకులు కూడా వేయొద్దు. చూసారా, ఆకులు కూడా మనం వేయకూడదు అనమాట. వాటర్లో బాగా వాష్ చేసి తీసుకోండి. మీరు కట్ చేసేసి వాటర్లో వేసి వాష్ చేసి అప్పుడు కర్రీ ఉండకూడదండి. దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఈ విధంగా ఆకుపలంగా క్లీన్ చేసి తీసుకుంటే అందులో విటమిన్స్ అన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. మీరు ఆకుల మీద చూస్తే కనుక చిన్నవి తెల్లగా గుడ్లు టైప్ కనబడతాయి. అవి పురుగులు పెట్టిన గుడ్లు అండి, అవి అసలు మనం తినకూడదు అనమాట. అందుకే బాగా వాష్ చేసి తీసుకోమని చెప్తాను. నన్ను అడిగితే కనుక అంతే బాగా వాష్ చేసి తీసుకోవాలన్నమాట ఆకుకూర అనేది. ఈ విధంగా కింద ముదరు కాళ్ళు ఉంటాయి కదండి, ఒక 2-3 ఇంచెస్ వరకు కూడా కాళ్ళు అనేది తీసేసి మిగతా కాడ అనేది వేసుకోవచ్చండి మనం. ఇది హై న్యూట్రియంట్ వెజిటేబుల్ కాబట్టి, లీఫీ వెజిటేబుల్ కాబట్టి మనం తీసుకోవచ్చు. ఈ విధంగా చిన్నగా కట్ చేసేసేయండి. కాడల దగ్గర నుంచి స్టార్ట్ చేసేసి మొత్తం అంతా కూడా ఆకు కూడా చిన్నగా కట్ చేసేసుకోండి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా మంచిదండి లీఫీ వెజిటేబుల్ అనేది. అలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4 వరకు కూడా ఎండుమిర్చి తీసుకోండి, కొంచెం కరివేపాకు, ఒక ఎల్లుల్లిపాయ మొత్తం తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినపప్పు, మీ రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిని ఈ విధంగా రెబ్బల కింద మొత్తం అంతా ఒలిచేసుకుని దానిపైన ఉన్న పొట్టు కూడా మనం తీసుకోవాలండి. మనం తినేటప్పుడు మధ్యలో ఆ వెల్లుల్లి తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లి అని చెప్తాం. అందుకే మనం ఒక పాయ అంతా కూడా వెల్లుల్లిపాయ అంతా కూడా వేసేస్తాం అనమాట. ఈ విధంగా మొత్తం రెబ్బలంతా ఒలిచేసుకుని దానిపైన పొట్టు కూడా ఒలిచేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుని దాంట్లో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసేసుకుని మనం పొట్టు తీసి పెట్టుకున్నది ఉంది కదండి వెల్లుల్లి, అంతా కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఎండుమిర్చి 4 వేస్తున్నామండి మనం, ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదు. ఈ కారం అనేది మనకి ఎండుమిర్చిలో వచ్చేస్తుంది అనమాట. ఎండుమిర్చి అంతా కూడా ఇలా ఈ విధంగా తుంచేసుకుని యాడ్ చేసేసేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా లైట్గా రావాలి, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది అనమాట, ఎక్కువ మాడకుండా. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత అందులో మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ వచ్చి ఆ వాటర్లో కుక్ అయిపోతుంది అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుని ఒక 10 to 12 మినిట్స్ పాటు కూడా మీరు మూత పెట్టి కవర్ చేసేసేయండి. ఒక 10 మినిట్స్కి మూత తీసుకుంటే ఈ విధంగా వాటర్ వచ్చి కుక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్కి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలకి మళ్ళీ మూత తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోతుందండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ అనేది. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. ఈ స్పినచ్ అనేది మన బాడీకి ఎంతైతే బ్లడ్ సెల్స్ కావాలో అంత అనేది కరెక్ట్గా ఇస్తుందండి. అలానే స్ట్రెస్ లెవెల్స్ని కూడా తగ్గించేస్తుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తినేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో తినిపించేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.